అన్నా ఇప్పుడే చూసిన సినిమా. అసలు నేను చెప్తున్నా భయ్య, ఈ సినిమా 90 mm రాడ్ సినిమా భయ్య. అసలు చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఇట్టు కొడుతున్నాయి, 100 కోట్లు కొడుతున్నాయి కానీ అసలు ఎలా తీసిందో, ఎందుకు తీసిందో, ఆ డైరెక్టర్ ఎవరో కానీ అన్న నువ్వు కనబడన్నా ఇలాంటి సినిమాలు తీయగా 90 mm రాడ్ సినిమా 200 బొక్కన్న. అసలు ఏందన్న సినిమా అంటే ఒక స్టోరీ ఉంటుంది, ఏముంటుంది సినిమా మొత్తం ఒక ఫ్లైట్ నలుగురుతో ఎంత బోరింగ్ అనిపించింది అన్న. నేను ఒక్కనే చాలా మంది పడుకున్నారు థియేటర్ లో. సో నాకైతే నచ్చలేదు స్టోరీ. అండ్ తీసే ముందు ఒకసారి ఆలోచించుకోండి, ఎందుకంటే చాలా మంది వస్తారు కదా, ఇంత వరెస్ట్, ఇంత యావరేజ్, ఇంత ఫ్లాప్ సినిమా, అట్టర్ ఫ్లాప్ సినిమా నేనే చూడలే. ఒకటే ఫ్లైట్ లో పోయా సత్యం గారు, వెన్నెల కిషోర్ సార్, మీకు ఒక మంచి పేరు ఉంది సార్, మీరున్నారని నా ఆ నమ్మకంతో వచ్చాను. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, మీ అమ్మ బాగుంటుంది అనుకున్నా. కానీ సినిమాలో కామెడీ లేదు, సాంగ్ లేదు, ఎందుకు తీసిందో, ఎందుకు ఫైటింగ్ వస్తుందో, అసలు హీరో ఎవరో, హీరోయిన్ ఎవరో, అసలు ఈ సినిమా స్టోరీ లేని సినిమా భయ్యా. అంటే నాకు కనెక్ట్ కాలే భయ్యా సినిమా. అంటే ఇది థియేటర్ సినిమా కాదన్న, ఓటీటీ సినిమా కూడా కాదన్న, యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే ఎవరైనా చూస్తారేమో కానీ ఇది అంత ఫ్లాప్ సినిమా, ఎవరు రాకండి. నాకు నచ్చలే భయ సినిమా, స్టోరీ బాగాలేదు భయ. నలుగురి మీద సినిమా ఎవరైనా తీస్తారా భయ? మళ్ళీ ఒక ఫ్లైట్ లో ఎంత బోరింగ్ అంటే అంత బోరింగ్ అనిపించింది భయ. నాకు నచ్చలేదు సినిమా, యావరేజ్. మత్తు వదలరా 2 కంటే సినిమా చాలా బాగుంది. సో నాకు బాగా నచ్చింది. నేను బాగా ఎంజాయ్ చేశాను. ఫ్లైట్ లో సినిమా అంటే అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? సబ్జెక్ట్ అలా ఉంది, దానికేం చేస్తారు మరి. ఫ్లైట్ లో జర్నీ అన్నప్పుడు, ఫ్లైట్ హైజాక్ అన్నప్పుడు ఇంకా అలాగే తీయాలి. నేనేమంటానంటే రీసెంట్ టైంలో బాలీవుడ్ వాళ్ళకి దురందరం ఉంటే నా తెలుగులో జట్లీ ఉంది. జట్లీ 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 చాలా బాగుంది. ఇది అంటే ఆడుద్దా థియేటర్ లో, అంటే కామెడీ పరంగా? ఈ సమ్మర్ కి మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు సత్య అన్న. సెకండ్ షోకి టికెట్లు కూడా సైరన్ సత్య అన్న ఇరగ తీసేసాడు. జట్లీ 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 చాలా బాగుంది. కడుపుబ్బ నవ్వుకున్న చాలా రోజుల తర్వాత ఈ సమ్మర్ కి మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు సత్య అన్న. సో నేను సత్యానికి ఒకటే చెప్తా, కమీడియన్ గా మానేసి డైరెక్ట్ హీరోగా సెట్ అవ్వమని చెప్తా. సో చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇప్పుడు జట్లీ సినిమా చూడడం జరిగింది. సో అంటే మత్తు వదలరా 1-2 ఎక్స్పెక్టేషన్స్ వచ్చినప్పుడు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ ఓవరాల్ ఏంటంటే ఈ లాంగ్ వీకెండ్ వచ్చింది, లైక్ ఉన్న సినిమాలు కూడా తక్కువ ఉన్నాయి కదా తెలుగు సినిమాలు మంచివి. లైక్ ఇదొకటి ఏదో గాయపడ్డ సింహం, నేను గాయపడ్డ సింహం ఇంకా చూడలేదు. సో ఇట్స్ గుడ్, లైక్ మూవీస్ కానీ పెద్ద మూవీస్ ఏం లేవు కాబట్టి ఫర్ ఎ రిఫ్రెష్మెంట్ యూ కెన్ కమ్ అండ్ సీ. లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes జోక్స్ ఉన్నాయి, బట్ సమ్హౌ దే ల్యాండెడ్ కాంటెక్స్ట్ లేకుండా ల్యాండ్ అయ్యా అనిపించింది అనమాట. బికాస్ దే టుక్ ఎ డెసిషన్ సస్పెన్స్ తో స్టార్ట్ చేద్దామని. అంటారు కదా జనరల్ గా సస్పెన్స్ సెంటిమెంట్ ఒక వరలో ఉండవు అని. మేబీ ఇప్పుడు సస్పెన్స్ కామెడీ కూడా ఒక వరలో ఉండవేమో అని అనిపిస్తుంది. సో ఒక 45 minutes తర్వాత సినిమా టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి యూ విల్ గెట్ ఇన్వాల్వ్. సెకండ్ హాఫ్ నుంచి బాగా ఇన్వాల్వ్ అవుతాము. ఇట్స్ గుడ్ అండి. ఓన్లీ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే లాఫ్టర్ అనేది కంటేజియస్ గా ఉంటే బాగుంటుంది. మీరు థియేటర్ లో చూస్తున్నప్పుడు 100 మంది కలిసి నవ్వితే బాగుంటది. ఇక్కడ నవ్వుతున్నారు, ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా నవ్వుతున్నారు, ఎవరికి నచ్చిన జోకులకి వాళ్ళు నవ్వుతున్నారు అనమాట. సో అందరినీ కలిపి గొల్లుమని నవ్వుతాం కదా మత్తు వదలరా అంటుంది. అలా అని కూడా ఏమనలేండి. ఏంటంటే లాంగ్ వీకెండ్ వచ్చింది, వేరే సినిమాలు కూడా ఏం లేవు కాబట్టి సరదాగా వచ్చి చూడొచ్చు అండి. ఓటీటీలో కూడా తర్వాత ఎలాగైనా చూసుకోవచ్చు. బట్ ఓవరాల్ గా ఐ వుడ్ సే లైక్ యావరేజ్. సత్య గారి యాక్టింగ్ హైలైట్ అనడం కన్నా ఆయన భుజాల మీద ఎక్కువ పెట్టేశారని అర్థమవుతుందండి. దట్స్ ద పాయింట్. ఎందుకంటే మీకు కామెడీ ఉంది, ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు. అంటే అజయ్ గారు బాగా చేశారు, హీరోయిన్ బాగా చేశారు. కానీ ఫస్ట్ తీసుకెళ్లడంలో స్టోరీని డిటాచ్ చేసేసి ఓన్లీ కామెడీ మీద పెట్టడం వల్ల ఏంటంటే ఒక జోక్ గా నవ్వు వస్తుంది, కానీ స్టోరీలో కలిపి ఇప్పుడు మత్తు వదలడం ఏంటంటే మనం కలిపి నవ్వుతాము, ఈ స్టోరీకి జోక్ ఏదో కనెక్షన్ ఉందని. అది మిస్ అయింది 45 minutes వరకు. ఆ తర్వాత టేక్ ఆఫ్ అయింది, కానీ అక్కడ ఏంటంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అరగంట అయిపోయింది నాకేం రాలేదు థియేటర్ లో అని, అక్కడ దెబ్బ కొట్టిందండి. గతంలో మత్తు వదలరా 1 and 2 అండి. అంటే అక్కడ కంపేర్ చేయలేము, ఎందుకంటే అక్కడ ఆయన వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్, ఆఫ్ కోర్స్ మెయిన్. ఇక్కడ మొత్తం ఆయనే హీరో. సో యాజ్ అ హీరో ఇందులో బాగా చేశారు, కానీ స్టోరీస్ గా బాగున్నాయి. కరెక్ట్. మీరు నేను కూడా సత్య గారి కోసం వచ్చిన. సో సత్య గారి కోసం వచ్చినప్పుడు ఆయన యాక్టింగ్ అదంతా చాలా బాగా చేశారు. కైండ్ ఆఫ్ స్టోరీ బిట్ డిసప్పాయింటింగ్, బట్ మేబీ స్టోరీ గురించి అని కాకుండా లైక్ నేను రిలాక్స్డ్ మోడ్ లో వస్తా, స్టోరీ ఏమైంది జస్ట్ ఐ వాంట్ జస్ట్ పాస్ ఆన్ సమ్ జోక్స్ అని వస్తే బాగా నచ్చుతుంది. స్టోరీ కూడా ఉంటుందండి, కానీ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes తర్వాత టేక్ ఆఫ్ అవుతుంది. అందరు ఉన్నారు కదా, బాగా పండింది.
లాగ్ నాకైతే అనిపించలే అన్న, నేనైతే మొత్తం నవ్వుకుంటూనే ఉన్నా. కానీ అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఫాస్ట్ గా అయిపోతుంది, సెకండ్ హాఫ్ ఎక్కువ ఉంటది కాబట్టి లాగ్ అనిపిస్తుంది. సాంగ్స్ ఏదో ఉన్నట్టుంది, డాన్స్ చేసినట్టు. అది లాస్ట్ సినిమా అయిపోయాక వస్తుంది. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఎలా? బాగుంది. తనది కూడా మంచి రోలే, కానీ మన సత్యాన్ని ఎవరు బీట్ చేయలేరు. స్టోరీ ఎలా అనిపించింది? డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. లేదు అంటే స్టార్టింగ్ అంతా స్టోరీ పికప్ అయ్యేది అక్కడే కదా, అందుకనే బోర్ కొట్టుండొచ్చు. నాకైతే ఏం కొట్టలేదు, బాగుంది సినిమా అయితే. హిట్టే, నాకైతే హిట్టే. 3.5 ఇచ్చేస్తారు. అందరూ అజయ్, వెన్నెల్ కిషోర్ చాలా బాగుంది. దాని తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి గారిది చాలా బాగుంది. అందరిది బాగుంది కామెడీ. థ్యాంక్ యూ. సో ఒక ఇంగ్లీష్ మూవీ కామెడీ చార్లీ చాంపియన్ మీకు ఐడియా ఉండి ఉంటాడు. అతను హాస్యం అనేది వాయిస్ లేకుండా బాడీ లాంగ్వేజ్తో మనకి ఎంతో వినోదం చేశాడు. సత్య కూడా అలాంటి ఒక స్పై పారాగ్రాఫ్లో ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంది, కామెడీ చాలా బాగుంది. వాచ్ఫుల్ మూవీ.